నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సహస్రాక్షో విశాలాక్ష సోమో నక్షత్ర సాధక చంద్ర సూర్య శని కేతుర్ గ్రహో గ్రహపతిర్వర. 7వదండి. సహస్రాక్ష అనేకమైనటువంటి అక్షులు కలిగినటువంటి వాడు, కన్నులు కలిగినటువంటి వాడు. విశాలాక్ష అంటే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ విశ్వమంతా కూడా విశాలమైనటువంటి విశ్వమంతా కూడా తన యొక్క కన్నులు కలిగినటువంటి వాడు. అంటే ఆ విశ్వాన్నంతటి కూడా పరిరక్షిస్తూ ఉండేటటువంటి వాడు. తన యొక్క దృష్టి, తన యొక్క చూపు ద్వారా ఈ విశ్వం అంతా కూడా పరిరక్షిస్తూ ఉండేటటువంటి వాడు. సోమ నక్షత్ర సాధక అంటే దేనికి దానికి అర్థాలు తెచ్చుకుంటే కనుక సోముడు అంటే చంద్రుడు, నక్షత్ర సాధక నక్షత్రాలకి వెలుగును కలగజేసేటటువంటి వాడు. అంటే పరమేశ్వరుడు నక్షత్రాలకు వెలుగును కలిగజేసేటటువంటి వాడు. అలాగే సోమో నక్షత్ర సాధక అంటే సోముడు ఈ నక్షత్రాలన్నిటికీ కూడా వెలుగును కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడు? సోముడే స్వయం ప్రకాశకుడు కాదు, ఆయన సూర్యుని నుంచి కాంతిని తీసుకున్నంత మాత్రానే ఇచ్చేస్తాడు. కానీ 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రుని యొక్క భార్యలు. కాబట్టి 27 నక్షత్రాలు అశ్విని మొదలు రేవతి నక్షత్రం వరకు ఆయన యొక్క భార్యలు. కాబట్టి ఆ 27 నక్షత్రాలని వెలుగును కలగజేసేటువంటి, అంటే వాటికి భర్తగా ఉండి వాటినన్నింటినీ ఇచ్చేసేటటువంటి వాడు చంద్రుడు. అందుకని సోమో నక్షత్ర సాధక. చంద్ర సూర్య చంద్రుడు వంటివాడు. చంద్రుడు వంటివాడు అంటే ఆయన స్వయం ప్రకాశకుడు కాదు కాబట్టి అక్కడ అటువంటి అర్థం కాదు. చంద్రుడు వంటివాడు అంటే ఏంటంటే చంద్రుడు అంటే చల్లని వెన్నెల్లు కురిపించేటటువంటి వాడు. అలాగే రసాధి దేవత, భూమినంతా కూడా సస్యము చేయగలిగినటువంటి వాడు, ఔషధీ తత్వమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పి చంద్ర. సూర్యంలాగా స్వయం ప్రకాశకుడు, స్వయం తేజస్సు కలిగినటువంటి వాడు. తన యొక్క కిరణముల చేత అంతటిని కూడా తప్పింపజేసేటటువంటి వాడు, అలాగే అంతటిని కూడా వృద్ధి చేసేటటువంటి వాడు. రెండు కూడా జరుగుతాయి. కిరణాల వలన తప్పింపజేయటం జరుగుతుంది, వృద్ధి చెందించడం కూడా జరుగుతుంది. ఈ రెండింటినీ చేసేటటువంటి వాడు. కేతుగ్రహ రూపం తానే అయినటువంటి వాడు అని మీకు అర్థం ఉంది. అంటే శని సూర్యుని కుమారుడైనటువంటి శని వంటి వాడు, కేతుగ్రహ రూపం అయినటువంటి వాడు. అంటే దీనిలో ఉన్నటువంటివి అలా ఉన్నాయి మీకు. అంటే శని కుమారుడైతే ఏమిటండి, కేతు అయితే ఏంటండి అంటే ఉన్నటువంటి ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రహానికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక్కడ అందులో 4 గ్రహాల గురించి చెప్పాడు. చంద్ర సూర్య శని కేతుర్ 4 గ్రహాల గురించి చెప్పాడు ఇక్కడ. అంటే సూర్యగ్రహం ఉందనుకోండి, సూర్యగ్రహం ఎవరి జాతకంలో అయితే కనుక విశేషమైనటువంటి, అంటే అందరికీ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వవు, ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి ఫలితాలు ఇస్తాయి. సూర్యగ్రహం మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి జాతకుడికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. సూర్యగ్రహం వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటటువంటి జాతకుడికి నిరంతర అనారోగ్యం, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది వాడికి. అలాగే చంద్రగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో అటువంటి వారికి చక్కని దేహకాంతి, చక్కని సౌందర్యం, అంటే వాళ్ళని చూడంగానే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపం. అది ఎవరికైతే ఉండదో దానికి ఏదైనా సరే దానికి నెగిటివ్ ఇంక తీసేసుకోండి, ఉండదు. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంది. కుజుడు భూమి పరిపాలకుడు. అంటే కుజగ్రహం అనుకూలంగా ఉండేటటువంటి వాడు చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేదంటే కనుక వాళ్ళకి చక్కగా భూములు, ఆస్తులు కలిగి ఉండటం, పొలాలు, ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ కూడా. లేనటువంటి వాడికి ఉన్నవి పోగొట్టుకోవడం. బుధుడు చక్కని తెలివితేటలు, కళాకారులు, మంచి కళాకారులు, తర్వాత కళల్లో రాణించటం, విదేశీ ప్రయాణాలు, చక్కగా డాక్టర్ల చదువులు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా. గురువు కీర్తి, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ కూడా ఆయన వల్ల. శుక్రుడు చక్కని భార్య, చక్కని సంసారం, ఆనందకరమైనటువంటి యోగ్యకరమైనటువంటి సంసారం,
కొట్టుకుని తిట్టుకుని 24 గంటలు పీక్కునే సంసారం కాకుండా అలా చాలా బాగుండేటటువంటి సంసారం అనుకూలంగా ఉంటే, లేదంటే 24 గంటలు గొడవలే. శని ఆయుక్కారకుడు, గొప్ప ఆయుష్ని ఇస్తాడు. శనిగ్రహం అనుకూలంగా ఉంటే, అనుకూలంగా లేదు. అలాగే శని ఉంటే ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు ఆయన అనుకూలంగా ఉంటే. అలాగే రాహువు చక్కని తెలివితేటల్ని చక్కని దీన్ని ఇస్తాడు, మంచి ఉచ్చ స్థితికి తీసుకెళ్తాడు. ఆయన బాలేడ సకల వ్యసనాలకి కారకుణ్ణి చేస్తాడు, పూర్వం సర్వం నాశనం చేస్తాడు. కేతువు మోక్షకారకుడు, అంటే కేతువు గనక ఎవరి జాతకంలో మంచి అనుకూలంగా ఉంటాడో మోక్షకారకుడు ఆయన, అంటే మోక్షాన్ని ప్రసాదించేటటువంటి గ్రహం అది. ఆయన కనుక అనుకూలంగా లేకపోతే దానికి వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇలా అన్ని గ్రహాలు కూడా చేస్తాయి. ఎవరికి ఉండవండి 9 గ్రహాలు బ్యాలెన్స్డ్గా ఎవరికి ఉండవు, ఏ జాతకానికి ఉండవు. ఉండేది ఒకే ఒక్కడికి, పరమాత్మకి. ఎందుకంటే అందుకే చెప్పాడు, ఈ కేతు గ్రహ రూపం ఆయన అయినవాడు, శుక్రుడు ఆయన, ఈ చంద్రుడు ఆయన అయినటువంటి వాడు, శని అయినటువంటి వాడు, అన్నీ అయినటువంటి వాడు, గ్రహపతి గ్రహములు పరిపాలించేటటువంటి వాడు. అందుకే ఎవరికైతే గ్రహ దోషాలు ఉంటాయో, ఎవరైనా జ్యోతిష్ శాస్త్రంలో వచ్చి ఏదైనా అడిగినప్పుడు ఏదైనా ఇంతుడే కనుక వాళ్ళకి చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేయించుకోండి అని చెప్పేది. అందుకే గ్రహాలన్నీ ఆయన అధీనంలో ఉంటాయి, సకల సమస్త గ్రహాలు ఆయన అధీనంలో ఉంటాయి. కాబట్టి గ్రహాలకు అధిపతి ఆయన. కాబట్టి ఆయన పూజ చేస్తే కనుక అందరినీ చేసినట్టే. ఇప్పుడు మందపల్లి శనేశ్వర ఆలయం, శనేశ్వర ఆలయం అది శని యొక్క ఆలయమే. శివుడు శని స్థాపించినటువంటి శివాలయం. అందుకని అక్కడ మందపల్లిలో ఏంటి విశేషం, ఎవరికైతే శనిగ్రహ దోషాలు ఉంటాయో వాళ్ళు వెళ్ళి అక్కడ శనికి అభిషేకం శివుడికి అభిషేకం చేస్తారు, వాళ్ళ శని దోషాలు పోతాయి. కాబట్టి ఏ గ్రహమైనా కూడా హెడ్ ఆఫ్ ది బాస్ ఈశ్వరుడు, ఆయన్ని పట్టుకుంటే అన్ని గ్రహాలు మనకి నెగిటివ్ ఫలాలు ఇవ్వవు, అనుకూలం ఇవ్వవు, నెగిటివ్ ఫలాలు ఇవ్వకుండా ఉండే చాలు, అందరూ అనుకూలంగా ఉండక్కర్లా అని. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా జీవితంలో అందరూ అనుకూలించక్కర్లేదు కదా, వ్యతిరేకంగా ఎవరు లేకుండా ఉంటే చాలు, జీవితం సాఫీగా గడిచిపోతుంది. అందరూ వ్యతిరేకం అనుకోండి, భర్త దగ్గర నుంచి అందరూ వ్యతిరేకం అయితే కనుక ఇంక కాపురం బాగుంటుంది, కొంపలోనూ గొడవలే, బయట గొడవలే. కాబట్టి ఇంట్లో భర్త పిల్లలు బాగున్నారనుకోండి చాలు, బయట ఎలా ఉన్నా కూడా సమర్థించుకోవచ్చు, ఈ ఇంటి వరకు బాగుంటాయి అది. కాబట్టి ఈ గ్రహపతి, ఈ గ్రహాలన్నింటినీ కూడా పరిపాలించేటటువంటి అలాగే శ్రేష్ఠుడు ఆయన. ఎందుకంటే గ్రహాలన్నిటికీ కూడా ఆయనే, అన్నింటినీ ఆయన కంట్రోల్లో ఉండేటటువంటి గ్రహాలన్నీ కూడా. అందుకే శివాలయంలో మీకు విష్ణు ఆలయంలో ఉన్న ఆలయ పైన నవగ్రహాలు అనేటటువంటి శివాలయంలో తప్పనిసరిగా ఉంటాయి, చూసుకోండి. శివాలయంలో నవగ్రహాలు లేకుండా ఉండవు, ఎందుకంటే వాటికి ఆయన అధిపతి కాబట్టి. ఆద్యంత లయకర్తాచ మృగబాణార్పణోనఘ మహాతప ఘోరతప అదీనో దీన సాధక. ఆద్యంత, ఆది అంతము, మొదటి నుంచి చివరి దాకా. లయకర్త, ప్రళయాల్ని సృష్టించేటటువంటి వాడు, లయాన్ని చేసేటటువంటి వాడు. ఆద్యంతములో అంటే సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత మొత్తాన్ని కూడా లయం చేసేటటువంటి వాడు. మృగబాణార్పణ, మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో చిత్త ప్రవృత్తులు కలిగి ఉంటాయి. అంటే ఒక్కో ఇంద్రియానికి ఒక్కో బుద్ధి, చూసిందంతా కావాలనేటటువంటిది. కన్ను అయితే కనుక ఉన్నదంతా తినాలనేటటువంటిది, నోరైతే కనుక ఇలాగా ఒక్కో దానికి ఒక్కో రకమైనటువంటి ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మృగాలతో పోల్చాడు. అంటే మృగాలకు ఎలా అయితే, ఇప్పుడు అన్ని మృగాలు ఒక రకంగా ఉండవు చూడండి. ఇప్పుడు ఆవులు గేదెలు ఉంటాయి, మీరు ఏం పెట్టండి తింటూనే ఉంటుంది, అది 24 గంటలు తింటూనే ఉంటుంది, మేస్తూనే ఉంటుంది. కానీ అన్నీ తింటాయంటే అన్నీ తినవు మళ్ళీ. అందుకే సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కో కొన్ని జీవులు మాత్రమే అలా తింటూ ఉంటాయి, దానికి ఏది పెట్టినా తింటూనే ఉంటుంది దాని దగ్గర. అందుకే ఏం చేస్తాడు అంటే ఈ మామూలుగా ఎవరైతే పశువుల్ని వాళ్ళు పెంచుతూ ఉంటారో, ఇంట్లో పాడి పంట ఎవరు చూసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైంలోనే గడ్డి వేసి తర్వాత తీసేస్తారు దాని దగ్గర నుంచి. ఎందుకంటే దానికి తెలియదు, తింటూనే ఉంటుంది అది. అలా తింటే కనుక ఉపయోగం ఉంది. అందుకని ఎప్పుడు కావాలో దానికి అప్పుడు పెడతారు, లేనప్పుడు తీసేస్తారు దాన్ని. ఆ గడ్డిని గుండు పక్కది. అలాగే దానికి ఒకసారి ఎండుగడ్డి, దానికి ఎప్పుడు కావాలో పచ్చగడ్డి, అలా ఏది కావాలో అది పెడుతుంటారు. రకరకాలుగా దానికి కావాల్సినట్టు నేను ఇస్తుంటారు. మిగిలిన జంతువులకి దానికి అదే. మిగిలిన జంతువులు ఏంటంటే వాటికి కావాల్సి వచ్చిన సింహం ఉంది, దానికి కావాల్సి వచ్చినప్పుడు తింటుంది. లేదంటే కనుక ఎదురుకుండా మనిషి ఉన్నా కూడా అదేం చేయదు.
వాడిని ఏమీ చేయదు. దానికి ఆకలేసినప్పుడే తింటుంది. ఇలాగ మృగానికి తేడా ఉంది. అలాగే మన ఇంద్రియాలు కూడా అటువంటి మృగాలు లాంటివి. అంటే కొన్ని విపరీతంగా కోరుకుంటుంటే కొన్ని కోరుకోవు. అటువంటి మృగాలన్నిటి మీద కూడా బాణాలను ప్రయోగించే, అంటే వాటన్నిటిని కూడా నిగ్రహించుకోవటానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఆ ఈశ్వరుడు. మృగంలో వంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తన యొక్క బాణాలతోటి వాటన్నిటిని కూడా మనం నిగ్రహించుకోవటానికి వీలు కల్పించేటటువంటి వాడు. అలాగే అనగహ, ఎటువంటి పాపము లేనటువంటి వాడు, పాపరహితుడు, మహాతప ఘోరతప, ఆయన గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, భయంకరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు. ఎందుకంటే మరి ఆయన ఈ ఈశ్వరుడునే అనుకుంటే కాసేపు ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటాడు ఆయన. ఆ పార్వతీదేవి కళ్యాణం అప్పుడు చెప్పుకున్నాం, ఎప్పుడు చూసినా కూడా ఆయన ఇప్పుడు నిరంతరం కూడా ఆయన తపస్సులోనే ఉంటాడు. అటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసేటటువంటి వాడు. అలాగే అదీనహ, అంటే ఎవరికి కూడా దీనుడు కాదు, అంటే ఎవరి మీద కూడా ఆధారపడ్డు, ఎవరిని కూడా దేనికి కూడా ప్రాధేయపడ్డు, దేనికైనా కూడా ఆయన స్వతంత్రుడు, సర్వస్వతంత్రుడు. కాబట్టి ఎవరి మీద కూడా ఆధీనపడవలసినటువంటి ప్రాధేయపడవలసినటువంటి అవసరం లేదు ఆయనకి. దీన సాధక, ఆయన ఆధారపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాగే ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో వారందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. సంవత్సర కరో మంత్ర ప్రమాణం పరమం తప యోగీ యోజ్యో మహాబీజో మహారేత మహాబల. సంవత్సరకర అంటే ఈ కాలచక్రం అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటుంది. సంవత్సర కాలము సృష్టించినటువంటి వాడు అని చెప్పి దీనిలో అర్థం ఉంది. ఆయన కాలస్వరూపుడు. అంటే అసలు కాలం అంతా కూడా అక్కడి నుంచి మనకి వేదములు వాటిలోంచి వచ్చినటువంటిదే. ఎలా దీన్ని విభజించారు అనేటువంటిది, అంటే మనకు ఉన్నటువంటి నిమిషాలు, సెకండ్లు ఇవన్నీ కూడా ఆంగ్లేయ కాలం ప్రకారం. వాళ్ళైతే కనుక ముహూర్తము, ఘడియ ఇలా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఆ కాలాన్నంతా కూడా సృష్టించినటువంటి వాళ్ళు, విభజించినటువంటి వాళ్ళు, ఆ వేదములో వచ్చినటువంటి ఆ వేదములన్నింటినీ కూడా ఆయన నుంచి వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సృష్టించినటువంటి వాడు, కాలాన్ని విభజించినటువంటి వాడు ఆ పరమేశ్వరుడే. అలాగే మంత్రము యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదంతా కూడా తానే అయినటువంటి వాడు. ఏ మంత్ర స్వరూపమైనా కూడా పరమాత్మే, ఏ మంత్ర స్వరూపమైనా కూడా దేవతలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆ మంత్ర స్వరూపం అంతా కూడా ఆయనే అయి ఉన్నాడు. ప్రమాణం పరమం తపః, అంటే ప్రమాణ స్వరూపుడు. ప్రమాణం అంటే ఏంటండి? దేనిదైనా ఒకదానికి ఇది ప్రమాణం అంటే ఒక కట్టుబాటు, ఒక ప్రమాణం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ ప్రమాణం అంతా కూడా ఆయనే అయినటువంటి వాడు. ఎందుకంటే సకలమును కూడా అన్నీ కూడా ధర్మము కానీ నియమము కానీ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటివే, వేదముల నుంచి వచ్చినటువంటివే. వేదాలకి అంతటికి కూడా ఆయనే బాధ్యుడు. ఆ వేదములన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి కాబట్టి ఈ ప్రమాణములు కూడా ఆయనే అయి ఉన్నటువంటి వాడు. ఆ ప్రమాణం కూడా ఆయనే అయినటువంటి వాడు. పరమం తపః, అలాగే ఉత్కృష్టమైనటువంటి తపస్సు. అంటే మనం ఏదైనా కనుక సాధన చేస్తే కనుక దానివలన సాధించగలిగేది ఏది అంటే ఆయనే. తపస్సు యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆయనే. ఆ ఉత్కృష్ట స్థితి ఆయనే, ఉన్నతమైనటువంటి స్థితి. అలాగే యోగనిష్ఠయందు ఉన్నటువంటి వాడు. ఈ యోగము అంటే మళ్ళీ అష్టాంగ యోగము, దీంట్లో చాలా ఉన్నాయి, ధారణము ఇవన్నీ కూడా ఉండి చివరిది అష్టాంగ యోగంలో 8వ స్థితికి చేరుకుంటే కనుక తర్వాత ఆ బ్రహ్మానంద స్థితి, ఆ తర్వాత మోక్షము, ఆ పరమాత్మలో ఐక్యమైపోవటం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కో దశ దాటుకుంటూ వెళ్ళేటటువంటి వాడు మహాయోగి. ఆయన ఎప్పటికీ కూడా యోగి. ఎందుకంటే ఆయనకి ఏ స్థితి లేదు, అన్ని స్థితులు దాటినటువంటి వాడు ఆయన. కాబట్టి యోగి. యోజ్య, సంయోజము చేయటానికి తగినటువంటి వాడు అనేటటువంటి అర్థం దీనిలో ఇచ్చాడు. సంయోజనము అంటే దేన్నైనా సరే ఒక అనుసంధానం చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు, దేన్నైనా కలపగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి వాడు. అంటే కలపటానికి శక్తి కలిగినటువంటి వాడు. ఏమిటి దీని అర్థం అంటే ఒక మంచి చెడు రెండు కూడా వేరు, సుఖము దుఃఖము
రెండు కూడా వేరు వేరు, రెండు కూడా విభిన్నమైనటువంటి, రెండు కూడా వ్యతిరేకమైనటువంటిది. ఆనందం, విచారం రెండు కూడా. కానీ మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం చేరుకోవాలి, లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్తున్నప్పుడు ఏం చేయమని చెప్తున్నారు? ఈ ద్వంద్వములన్నీ వదిలిపెట్టాలి. అంటే సుఖమైన దుఃఖమైన ఒకే రకంగా చూడాలి, ఆనందమైన విచారమైన ఒకే రకంగా నువ్వు గ్రహించాలి. అంటే ద్వంద్వములు లేవు, రెండు లేవయ్యా, ఉన్నది ఒకటే. కాబట్టి రెండిటిని కూడా ఒకే రకంగా నువ్వు తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడే నీలో అటువంటి పరిణితి కలుగుతుంది. ఆ పరిణితి కలిగినప్పుడే భగవంతుడు ఏమిటి అనేటటువంటిది అర్థమవుతుంది అనేటటువంటిది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసేటటువంటి వాడు, రెండు విభిన్నమైనటువంటి వాటిని ఒక చోట చేర్చేటటువంటి వాడు, ఒక చోట కలిపేటటువంటి వాడు, ఆ సంయోజనము చేయగలిగినటువంటి వాడు. ఎప్పుడు చేస్తాడు? మనకి ఎప్పుడైతే ఆయన మీదకి దృష్టి మరలుతుందో, ఎప్పుడైతే ఆయన్ని చేరాలనుకుంటామో, ఇవన్నీ కూడా మనంతట మనం సంయోజనం చేయటం నేర్చుకుంటాం. దానికి అవకాశం కల్పించేటటువంటి ఆయన. అందుకని ఆయన సంయోజకుడు, దేన్నైనా కలిపేటటువంటి వాడు. మహాబీజ, ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు ఆయనే. సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి బీజము ఆయనే. కాబట్టి మహాబీజ. మహారేత, గొప్ప వీర్యం కలిగినటువంటి వాడు. వీర్యము అంటే శక్తి, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. మహాబల, గొప్ప ధైర్యము, పరాక్రమము ఇవన్నీ కలిగినటువంటి వాడు. సువర్ణరీత సర్వజ్ఞ, సుబీజో బీజవాహన, దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతి. సువర్ణరేతా అంటే అగ్ని యొక్క స్వరూపమే ఉన్నటువంటి వాడు, అనేకమైనటువంటి తీక్ష్ణమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి వాడు, తేజస్సుని కిరణములుగా కలిగినటువంటి వాడు. అంటే అగ్ని అంతా కూడా, ఇప్పుడు అగ్నిలో మంట కంటే దాని యొక్క వెలుగు అనేటటువంటిది తీవ్రమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. చూడండి, మంట అనేటటువంటిది ఎంత ఉంటుందో దాన్ని మించినటువంటి వెలుగు అనేటువంటిది దానిలో వస్తుంది. ఒక దీపం అయినా సరే, ఆ దీపం అనేటటువంటిది చాలా చిన్నదే, కానీ ఆ దీపం అనేటటువంటిది చీకటిలో చూస్తే కనుక దాని నుంచేటటువంటి వెలుగు కానీ, దాని నుంచేటటువంటి ఆ కిరణాలు కానీ, కాంతి కానీ చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి అది ఉన్నదానికంటే విస్తృతంగా ఉంటుందన్నమాట. అలాగా అటువంటి అగ్ని రూపమే ఉన్నటువంటి వాడు, అంటే తన రూపం సూక్ష్మంగా ఉన్నా కూడా విస్తృతంగా ప్రకాశించేటటువంటి వాడు, విస్తృతంగా కనిపించేటటువంటి వాడు. సర్వజ్ఞ, సమస్తము తెలుసుకున్నటువంటి వాడు, సమస్తము తెలిసినటువంటి వాడు. సుబీజ, సకల ప్రాణుల ఉత్పత్తికి కూడా, ఉత్తమమైనటువంటి ఉత్పత్తికి కూడా కారణమైనటువంటి వాడు. సకల ప్రాణులకే ఆయనే కారకుడు. అలాగే సుబీజ, ఉత్తమమైనటువంటి ఉత్పత్తికి కూడా కారణం ఆయనే. మంచి చెడు సర్వం కూడా ఆయన నుంచి వచ్చేటటువంటివే. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్పత్తికి కూడా కారకుడు ఆయనే. బీజవాహన, సృష్టి చేయటమే కాదు, దాన్ని ఉత్పత్తి చేస్తాడు, అంటే దాన్ని మళ్ళీ పెంచుతాడు, మళ్ళీ దాన్ని లయము చేస్తాడు. ఇవన్నీ కూడా మొత్తం రొటేషన్ అంతా కూడా చేసేటటువంటి వాడు. దశబాహు, ఆయన అనేక బాహువులు కలిగినటువంటి వాడు. అలాగే దశబాహు, ఇక్కడ దశ అంటే కేవలం ఈ 10 అని అనుకోకూడదని దశబాహు, విశేషమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. అనిమిష, భగవంతుడికి అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆయనకి నిద్ర అనేటటువంటిది లేదు. ఎందుకంటే ఆయన కనుక రెప్ప వేశాడంటే కనుక సమస్త సృష్టి కూడా అంటే ఇంకా లయం అయిపోయినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చేతనావస్థలోనే ఉంటాడు, అచేతనంగా ఎప్పుడూ ఉండడు ఆయన. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ బోర్డర్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు నిద్రపోతే ఏమవుతుంది? ఎవడో ఒకడు వస్తాడు. కాబట్టి అక్కడ ఎవడు నిద్రపోడు అంటే ఒకే మనిషి అది చేయడానికి అసాధ్యం. కాబట్టి ఏం చేస్తారు? డ్యూటీల ప్రకారం చేస్తారు. 24 గంటలు పనిచేస్తే ఉంటే, లేదంటే బస్సు ఉంటుంది, బస్సులో అందరం నిద్రపోతాం. డ్రైవర్ నిద్రపోతే, వాడు నిద్రపోతే అందరూ వెళ్ళిపోతారు. అంటే వాడు నిద్రపోడు కదా, వాడు 6 గంటలు చేసినా 4 గంటలు చేసినా వాడు చేతనావస్థలోనే ఉంటాడు. వాడి కళ్ళు కాళ్ళు అన్నీ స్వాధీనంలో ఉండాలి వాడికి. అలాగే భగవంతుడు ఒక్క రెప్పపాటు ఆయన కనుక రెప్ప మూస్తే కనుక మొత్తం సర్వం నాశనం అయిపోతుంది. కాబట్టి అటువంటి రెప్పపాటు లేనటువంటి వాడు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండేటటువంటి వాడు. ఎప్పుడు ఏ భక్తుడు ఎక్కడ పిలుస్తాడో తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. నీలకంఠ, నల్లని కంఠమును కలిగినటువంటి వాడు. ఆ హారాహార భక్షణం వలన ఆయన యొక్క కంఠం అంతా కూడా నీలంగా మారిపోయిందని చెప్పుకున్నాం. ఉమాపతి, ఆ ఉమకు పతి పార్వతీదేవి యొక్క భర్త.
విశ్వరూప స్వయం శ్రేష్టో బలవీరో బలో గణ గణకర్త గణపతిర్దిగ్వాస కామ ఏవచ. విశ్వరూప ప్రపంచం యొక్క విశ్వం యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన. ఎందుకంటే సమస్తం ఆయనే కాబట్టి ఆ విశ్వం యొక్క స్వరూపం ఆయనే, రూపం ఆయనే, స్వరూపం ఆయనే, గుణం ఆయనే, అన్నీ ఆయనే అవుతాడు. ఇంకా స్వయం శ్రేష్ఠ. మనం ఏదైనా శ్రేష్ఠులు అవ్వాలంటే కనుక మనకి ఏదైనా ఒక దాని మీద ఆధారం ఉంటుంది. ఎవరో మన యొక్క గొప్పదనం మనకి గొప్పదనాన్ని కలిగించాలి అంటే ఒకడు విజ్ఞానం వల్ల అవుతాడు, ఇంకోడు శాస్త్రం వల్ల అవుతాడు, ఇంకోటి పురాణాలని చదవటం వల్ల అవుతాడు. అంటే ఏదో ఒక ఆధారం అనేటటువంటిది లేకుండా అవడు. కానీ ఆయనకు అవన్నీ అవసరం లేదు. స్వయం శ్రేష్ఠుడు ఆయన. అంటే ఆయనంతటగా ఆయన ఉత్తమమైనటువంటి వాడు. బలవీర, బలము పరాక్రమము రెండు కలిగినటువంటి వాడు. ఇప్పుడు బలం ఒక్కటి ఉంటే చాలు. ఎంతటి బలవంతుడైనా మళ్ళీ పరాక్రమం ఉండాలి. అంటే పరాక్రమం అంటే ధైర్యం ఉండాలి. ఆ యుద్ధాన్ని కానీ ఇంకో శత్రువుని కానీ ఎదుర్కోగలిగినటువంటి. కేవలం బలం ఉంటే ఉపయోగం ఉంది. వాడి పరాక్రమం లేకపోతే కనుక వాడు ఎవడి దగ్గరికి వెళ్ళడు. వాడు పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి ధైర్యం వాడికి ఉండదు. అలాంటప్పుడు వాడి పరాక్రమం ఎందుకు పనికిరాదు. కేవలం బలం ఉన్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు. వాడు 200 కిలోలో ఉన్న ఒకటే, 300 కిలోలో ఉన్న ఒకటే. లేదంటే 40 కిలోల వాడు కూడా వాడికి కనుక పరాక్రమం ఉంటే కనుక వాడు ధైర్యంగా దేన్నైనా కూడా ఎదిరించగలుగుతాడు. గణ అంటే గణము అంటే ఒక సమూహము అనేటటువంటి అర్థం ఉంది. గణము అంటే స్వరూపం, ఒక సమూహం, ఒక గుంపు. గ్రూప్ అంటే గణము. ఆయన అటువంటి గణము అంటే ఒక గ్రూపు ఆయనే. ఎందుకంటే ఇప్పుడు శివగణములు అంటారు. అంటే మొత్తం అంతా కూడా ఒక గ్రూప్ అన్నమాట. అలాగే గణకర్త, అటువంటి గణాలని సృష్టించేటటువంటి వాడు. ఈయన దగ్గర అనేకమైనటువంటి గణాలు ఉంటాయి శివుని దగ్గర. మళ్ళీ మనం శివుడు, కశ్యప, విష్ణువు ఇవన్నీ వేరు అనుకుందాం. శివుడి దగ్గరే ఉంటాయి గణాలన్నీ కూడా. ఆయన దగ్గర ప్రమద గణాలని రకరకాల గణాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా విష్ణువు కనుక యుద్ధానికి వెళ్ళాడంటే ఒకడే వెళ్ళిపోతాడు. సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు, గరుత్మంతుని ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. ఈయనకి అలా కాదు. ఈయనకి చాలామంది ఉన్నారు. రుద్రగణాలని, భూతగణాలని, ప్రేతగణాలని, అలాగే ఈ గణపతి వెనకాల కొన్ని గణాలు, ఇలా బోల్డని గణాలు ఉన్నాయి ఆయనకి. ఈ గణాలన్నింటినీ కూడా సమూహాల్ని సృష్టిస్తాడు, వాటన్నిటిని నిర్వహిస్తాడు, వాటన్నిటిని పరిపాలిస్తాడు. ఈయనకి చాలా గణాలు ఉన్నాయి ఈయన దగ్గర. కాబట్టి అందుకే వీళ్ళ అబ్బాయి ఆ సేనానాయకుడు, ఈ గణాలన్నిటికీ నాయకుడు. మళ్ళీ విష్ణువుకి అవన్నీ లేవు కాబట్టి ఆయనకి సేనానాయకుడు ఇంకేం అక్కర్లా. ఆయన ఓన్ బాస్, ఆయన ఓన్ వారియర్, అంతే. ఆయనే ఇంకా ఎవరు లేరు. ఆయనే సైనికుడు, ఆయనే రాజు. ఈయన అలా కాదు. ఈయనకి గణాలు చాలామంది ఉన్నాయి. అందుకే ఆ దక్షిణ మీదకు కూడా పంపించినప్పుడు ఏం చేశాడు? ప్రమద గణాలు పంపించాడు. ఈయన వెళ్ళలే కదా. ఆ రుద్రుడిని పంపించాడు, వీరభద్రుడిని పంపించాడు. ఒక జటం తీసి నేల మీద కొట్టంగానే దానిలోంచి వచ్చాడు. నువ్వు వెళ్ళి చూసుకోమన్నాడు. ఆయన మొత్తం నాశనం చేశాడు. శివుడు అక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి అలాంటి గణాలన్నింటినీ కూడా సృష్టించేటటువంటి వాడు, ఆ గణ స్వరూపమైనటువంటి వాడు గణపతి. ఆ గణాలన్నిటికీ మళ్ళీ అధిపతినే. గణపతి అంటే విఘ్నేశ్వరుడు అని కాదు, ఆ గణాలన్నిటికీ కూడా అధిపతినే. ఈయన తర్వాత ఆయనకి ఇచ్చారు పోస్టు. వాళ్ళ అబ్బాయి కాబట్టి మరి పెద్ద ఆయన రిటైర్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఆయనకి ఇచ్చారు. కానీ అసలు గణాలధిపతి ఎవరంటే ఈశ్వరుడే. గణాలన్నిటికీ అధిపతి ఆయనే. కాకపోతే తర్వాత ఎన్నాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా చూసుకోవాలి కాబట్టి ఒక ఆయన గణాధిపతి, ఇంకో ఆయన సేనాధిపతి. సేనలన్నిటికీ ఆయన చూస్తాడు, గణాలన్నింటినీ ఈయన చూస్తాడు. దిగ్వాస, దిక్కులన్నింటినీ కూడా వస్త్రములుగా కలిగినటువంటి వాడు అని అర్థంగా ఉంది. అంటే ఇంకా విశ్వంతా కూడా ఆయన అయినప్పుడు ఆ దిక్కులన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. అన్ని దిక్కులు కూడా, అష్టదిక్కులు కూడా ఆయన చుట్టూ తిరగాల్సిందే. కామము యొక్క అంటే కోరిక ఏదైతే ఉంటుందో దాని యొక్క స్వరూపం కూడా ఆయనే అయినటువంటి వాడు. కోరిక కలగజేసేటటువంటి వాడు ఆయనే, కోరికలు తీర్చేటటువంటి వాడు ఆయనే. మంత్రవిత్ పరమో మంత్ర సర్వపహవ కరోహర కమండలు ధరోధన్వి బాణహస్త కపాలవాన్. మంత్రముల యొక్క మూలమును తెలిసినటువంటి వాడు. ఇందాక ఒకసారి మంత్రముల యొక్క స్వరూపం తానైనటువంటి వాడు అని వచ్చింది. ఇప్పుడు మంత్రముల యొక్క మూలములు తెలిసినటువంటి వాడు అంటే, మంత్రముల యొక్క మూలములు అంటే ఇప్పుడు మామూలుగా మంత్రం ఇప్పుడు కూడా ఏంటంటే
ఆయన యొక్క గుణగణాలని తెలియజేస్తుంది. మంత్రం అనేది ఏ దేవుడికైనా ఆయన యొక్క గుణాలే. అంటే ఇప్పుడు కేశవనామాలు ఉన్నాయనుకోండి, రకరకాలుగా ఆయన యొక్క నామాలన్నీ కూడా వస్తాయి. అంటే ఆ విష్ణువుని మనం ఏ ఏ నామాలతో మనం పిలుచుకుంటామో అలాగే ఆ నామాలన్నీ కూడా వస్తాయి. అలాగే శివుడికైనా కూడా ఆయన యొక్క గుణాలన్నీ శివః, సర్వః, భవః ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ గుణాలని చెప్పేటటువంటి ఆ మంత్రాల యొక్క ఇది. కాబట్టి ఆ మంత్రాల యొక్క స్వరూపం, అంటే ఆ మంత్రాలన్నింటికి కూడా ఒక స్వరూపం ఇస్తే కనుక ఆయన శివాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః, త్రిలోకేశాయ నమః అంటే 3 లోకాల్లో కైలాసపతయే నమః, ఉమాపతయే నమః ఇలాంటి మంత్రాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చెప్పగానే ఆయన యొక్క రూపాన్ని కానీ ఆయన యొక్క గుణాలను కానీ చెప్తూ ఉంటాయి. కానీ మంత్రముల యొక్క మూలాన్ని తెలిసిన వాడు అంటే ఇప్పుడు ఈ మంత్రాలు కాకుండా బీజాక్షరంలోనే ఉంటాయి. కేవలం ఈ మంత్రాలని కూడా మనం పూజలు చేసే పూజా విధానంలో మనం చేసేటటువంటి వీటిని మించినటువంటి మంత్రం ఏంటంటే బీజాక్షరములు ఉంటాయి. మనం దానిలో చదువుకునేది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అయిపోయింది. ఆ 4 అక్షరాల్లోనే మొత్తం వచ్చేసింది. అది మూలం. ఆ బీజాక్షరం అనేటువంటిది మూలం. కాబట్టి ఆ బీజాక్షరములు ఎవరు చేస్తారు అంటే ఎవరికైతే ఆ మంత్రశక్తి అనేటటువంటిది గురువుల ద్వారా సంక్రమిస్తుందో, అంటే గురువు దాన్ని అనుష్ఠానం చేసి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఒక దేవతని అనుష్ఠానం చేసేటప్పుడు ఈ 108 నామాలు 1008 నామాలు అనుష్ఠానం చేయరు. ఒక చిన్న మంత్రంతో, అంటే అది అష్టాక్షరి మంత్రం కావచ్చు, రామ అనేటటువంటి నామం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది గురువుల ద్వారా సంక్రమిస్తుంది. ఆ గురువుల ద్వారా సంక్రమించి వాళ్ళు ఏంటంటే శిష్యులకు ఇస్తారు. అవన్నీ కూడా బీజాక్షరాలతో కూడినటువంటి, అది అందరూ చేసేటటువంటి ప్రక్రియ కాదు. అది కేవలం దాన్ని సిద్ధి పొందినటువంటి వాళ్ళు, ఆ మంత్రసిద్ధిని పొందినటువంటి వాళ్ళు, ఆ ఉపదేశం పొందినటువంటి వాళ్ళు చేస్తారు. అటువంటి వాళ్ళు ఆ విశేషమైనటువంటి దాంతో చేస్తారు. కాబట్టి దానికి కూడా మూలం ఆయనే. ఆ మంత్రాల యొక్క మూలం ఆయనే. ఈ మంత్రాల యొక్క స్వరూపం ఆయనే. ఆ మంత్రాల యొక్క మూలం కూడా ఆయనే. ఆ బీజాక్షరముల యొక్క మూలం ఆయనే అంటుంటాడు. అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే నేను ఎవరికైనా కానీ జాతక దోషాలు ఉన్నప్పుడు జపాలు చేయాలని చెప్పి జపం చేస్తాం. జపం చేసినప్పుడు మామూలుగా ఒక గురుగ్రహం ఉందనుకోండి, దేవాణాంచ ఋషిణాంచ గురుకాంచన సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది గురువుకు సంబంధించినటువంటి ఒక మంత్రం. కానీ ఆ జపాన్ని చేసేటప్పుడు ఇంత మంత్రం ఉండదు. దాన్ని చాలా క్లుప్తంగా ఉంటుందన్నమాట. కేవలం ఆ బీజాక్షరాలతో కూడినటువంటి ఇది చెప్తే కనుక దీనికి సమానమైనటువంటి మంత్రం అవుతుంది. దాన్నే జపం చేస్తాం. చదవరండి, చదవరు. అవన్నీ కూడా మూలాలనే చదువుతారు. మూలాలే చదువుతారు. చదవరు. ఇది శ్లోకం. మనం చదువుకోవటానికి, మనం ప్రార్థించడానికి శ్లోకము. అది మంత్రం జపం చేసేటప్పుడు మూలాలనే చదువుతామండి. బీజాక్షరాలతో ఉంటుంది. ఆ బీజాక్షరాలతో ఉన్నది మాత్రమే చెప్తాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి కొన్ని వేల జపం చేయాల్సి వస్తుంది. ఇంత మంత్రం ఉండదు. అది మూలం అన్నమాట. పరమహ, పర అంటేనే ఇతర అని, కాబట్టి అందరికంటే ఉన్నతుడు. మంత్ర, మంత్రం యొక్క మూలం ఆయనే, మంత్రం యొక్క స్వరూపము తానే అయినటువంటి వాడు. సర్వభావకర అంటే సమస్తమ జీవకోటి యొక్క అధిష్టాన దేవత. అంటే మనకి అధిష్టానం ఏదండి? మనసే. అది చెప్పినట్టే మనం చేసేది. 24 గంటలు అదే డిక్టేట్ చేస్తుంది. ఇచ్చే అని మొత్తం పొద్దున్న లేచింది కానీ రాత్రి పడుకోబోయేదాకా దాని దీనిలోనే ఉంటాం. పడుకున్న తర్వాత కూడా దాని అధీనంలోనే ఉంటాం. అదే రకరకాల కళలు, రకరకాల ఇవన్నీ కలగజేసేదంతా కూడా మనసే. కాబట్టి అందరం కూడా విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్. అంతే, మొత్తం అదే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మొత్తం మనం బాగు చేసుకున్నట్టే. కానీ అదొక్కటే కంట్రోల్ చేయలేదు. ఈ మనస్సులంతటిని కూడా, సమస్తమైనటువంటి మనస్సులను కూడా తన అధీనంలో ఉంచుకునేటటువంటి వాడు. మనం దాన్ని కంట్రోల్ చేస్తే కనుక ప్రయాణం ఆయన వైపు వెళ్తుంది. మనం ఏంటంటే అక్కడి నుంచి డివీట్ అయిపోయి మనం వేరే రూట్లో మనం వెళ్తూ ఉంటాం. హరహ, సమస్తాన్ని కూడా హరించేటటువంటి వాడు. కమండలధరహ, కమండలాన్ని ధరించినటువంటి వాడు. అంటే కమండలాన్ని ధరించినటువంటి వాడు అంటే ఆయనే యోగి, ఆయనే తపస్వి, ఆయనే మహానుభావుడు. కాబట్టి ఆ కమండలాన్ని ధరించినటువంటి వాడు. ధన్వి, అవసరమైతే ధనస్సును ధరిస్తాడు. దుష్ట శిక్షణ చేసేటప్పుడు మరి ఆ ధనస్సుని ధరించేటటువంటి వాడు. బాణహస్త, అప్పుడు మరి ఆ ధనస్సు ఒక్కటి ఉంటే ఉపయోగం ఉంది, దాంతోపాటు బాణం కూడా కావాలి. కపాలవాన్,
కపాలాన్ని ధరించినటువంటి వాడు. కపాలాన్ని ధరించడం అంటే పూర్తి వైరాగ్య స్థితి. కపాలంలో ఉంది, కపాలం అనేటటువంటిది మనిషి యొక్క పుర్రె, అంటే పూర్తి వైరాగ్యం. అంటే చివరికి అదే, ఏదైనా మిగిలేదు అదే, చివరికి అందరూ అయ్యేది అదే, ఆ కపాలం కంటే ఏమీ. కాబట్టి అది ఇంకా వైరాగ్యంలో ఉత్కృష్ట స్థితి, కాబట్టి అందుకే ఆయన దాన్ని ధరించి ఉంటాడు. అశనీహి శతఘ్ని ఖడ్గి పట్టసి చాయుధీ మహాన్ శృవహస్త సురూపశ్చ తేజస్కే జస్కరో నిధి. తేజస్కే జస్కరో అండి, తేజస్కర, తేజస్తే జస్కరో నిధి మొత్తం వాక్యం. తేజ తేజస్కర, ఈ రెండు కలిపి తేజకర, తేజకరో, అలా నిధి. అశనిహి, ఇవన్నీ కూడా ఆయుధాలండి. వజ్రాయుధము తానే ధరిస్తాడు. శతఘ్ని అనేటటువంటి ఆయుధాన్ని తానే ధరిస్తాడు. ఖడ్గాన్ని ఆయన ధరిస్తాడు. అంటే మీరు వజ్రాయుధాన్ని ధరించేటటువంటి వాడు ఇంద్రుడు. అలాగా అంటే దేవతల రకరకాల దేవతామూర్తుల్లో చేతుల్లో ఉండేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో చివరికి అవన్నీ కూడా ధరించినటువంటి వాడు ఆయనే. అంటే సర్వం ఆయనే కాబట్టి మళ్ళీ అలాగా. పట్టసి అనేటువంటిది పట్టసము, అదొక ఆయుధము, వీరభద్రుడి యొక్క ఆయుధం అది. శృవహస్త అంటే హోమం చేసేటటువంటి శృక్కు శ్రోము అంటారు. అంటే ఆజ్యం వేసేటప్పుడు, అంటే నెయ్యి వేసేటప్పుడు 2 చెక్క ఉంటాయి, వాటిని సుక్కు శ్రోము అని చెప్పి పిలుస్తారనమాట యజ్ఞయాగాదులు చేసేటప్పుడు. అంటే అది కుడి చేతితో ఈ ఎడం చేతిలో వేస్తారు, దాని మంత్రం చెప్తూ వేసి మళ్ళీ ఈ కుడి చేతిలో ఉన్నటువంటి దాన్ని కింద పెట్టేసి ఎడం చేతిలో ఉన్నటువంటి దాన్ని కుడి చేతిలో తీసుకుని ఆ కుడి చేతితో అగ్నిలో హోమం చేస్తారనమాట. అంటే ఎప్పుడూ కూడా దక్షిణ హస్తం అనేటటువంటిది మంగళకరం అనేటటువంటిది మన భావన. అందుకని ఎడం చేతితో ఏ పని కూడా చెయ్యం. అందుకని దీనిలో వేసుకుని మళ్ళీ ఈ దాన్ని కుడి చేతిలోకి మార్చుకొని వేస్తాం. దాన్ని శ్రోము అంటారు. తీసుకునేటటువంటిది సుక్కు అంటారు. వాటి పేర్లు సుక్కు శ్రోము. అందుకని శృవహస్త, ఆ శృవాన్ని హోమము చేసేటటువంటి పరికరాన్ని తానే ధరించినటువంటి వాడు అని చెప్పి దీంట్లో రాశారు. అంటే ఏంటంటే ఆయనే యజ్ఞకర్త, యజ్ఞభోక్త, యజ్ఞం చేయించేది ఆయనే, యజ్ఞాన్ని తీసుకునేటటువంటి దాన్నే, హవిస్సులు తీసుకునే అన్నీ ఆయనే. కాబట్టి ఆ యజ్ఞాన్ని చేసేటటువంటి పరికరాన్ని చేతిలో ధరించి ఉండేటటువంటి వాడు. స్వరూప, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, మంచి రూపము కలిగినటువంటి వాడు. తేజస్కర, ఆయన తేజస్సు కలిగినటువంటి వాడే కాదు, తేజస్కర, తేజస్సును కలుగజేసేటటువంటి వాడు. ఎవరికి తేజస్సును కలిగజేస్తాడు? ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరినైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో అటువంటి వారందరికీ కూడా తేజస్సును కలుగజేసేటటువంటి వాడు. అలాగే ఐశ్వర్యమునకు మూల సాధనమైనటువంటి వాడు, దానికి నిధి. ఎంత ఐశ్వర్యమైనా కూడా, ఎంత కోరుకున్నా కూడా ఆయన దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. అది మనం తవ్వుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఆయన యొక్క అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది, మనం ఆయన అనుగ్రహాన్ని ఎల్లం పొందగలం అనేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎంతైనా కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. స్వస్తి.